తుంగభద్ర డ్యామ్ కింద మొదటిసారిగా కాలువలకి నీటిని విడుదల చేశారు. కెనాల్స్కి నీటిని విడుదల చేశారు కదా అని చెప్పేసి వ్యవసాయానికి మాత్రం కాదు. తుంగభద్ర డ్యాంలో ఇప్పటికే పెద్దగా వరద చేరింది కూడా ఏం లేదు. ఏదో ఒక 20 టీఎంసీలు జలాలు మాత్రమే ఉన్నాయి. 105 టీఎంసీలు కెపాసిటీ అయితే ఒక 20% వాటర్ ఉంది. ఖరీఫ్ సీజన్లో నీరు ఇవ్వడం సాధ్యం కాదని ఇప్పటికే బోర్డు తేల్చిపడేసింది. ఇంకా రాబోయే 15 రోజుల్లో ఏదో అనుకోకుండా ఫ్లడ్ వస్తే తప్ప ఖరీఫ్ సీజన్లో వరి సాగుకి నీరు ఇవ్వడం సాధ్యం కాదు అని తుంగభద్ర బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. రాబోయే 2 వారాల్లో కూడా క్లారిటీ వచ్చింది. తాజాగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో హెచ్ఎల్సి హై లెవెల్ కెనాన్లు, లో లెవెల్ కెనాల్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 లక్షల ఎకరాల పైగా సాగు కావాల్సి ఉంది. ఎలాగూ సాగునీరు సరిగా అందడం లేదు. తుంగభద్రలో పూర్తిగా వాటర్ ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అయితే రాయలసీమలో తీవ్రమైన తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏదో చెరువులు నింపుకోవటం, అవి గ్రామీణ తాగునీటి వ్యవస్థ మున్సిపాలిటీలకు సప్లై చేస్తూ ఉంటారు. కనీసం 4-5 నెలలకు ఒకసారి నింపకపోతే తాగునీటి వ్యవస్థ స్కీమ్స్ పనిచేసే అవకాశం లేదు. దీంతో అధికారులు తుంగభద్ర బోర్డుతో మాట్లాడి తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. ఎవరైనా రైతులు మోటార్లు పెట్టి ఉపయోగించినా, కాలువలకి ఓపెన్ చేసినా కేసులు బుక్ చేస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఆల్మట్టి డ్యాంకి అయితే ప్రస్తుతానికి ఒక 100 టీఎంసీలు వచ్చి జలాలు ఆగిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ లేదు. రాబోయే 2-3 రోజుల్లో పశ్చిమ కనుమల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మరలా వరద మొదలవడానికి మరో 1 వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఏదైనా జూలై ఇప్పటికే సగం పోయింది. రాబోయే 2 వారాలు చాలా కీలకం. జూలైలో 30 సెంటీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా మహారాష్ట్రలో 2-3 జిల్లాల్లో మినహా దక్షిణ భారతదేశంలో అయితే కనీసం 5-6 సెంటీమీటర్ల వర్షపాతంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, కుంభవృష్టి నమోదవుతూ ఉంది. మిగతా 90% భారతదేశంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.